హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. డిఆర్డిఓ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. జాబ్ నోటిఫికేషను రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తున్నారు. 3,700 రూపాయల జీతము, ఉండడానికి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఇది ఆఫ్లైన్ మోడ్లో అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే అప్లై చేయవలసి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ బేసిస్లోను అప్లికేషన్ ఫర్ ద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసము కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్సు అండ్ ఇంజనీరింగు, పాలిమర్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ పేరు, ఫాదర్ నేము, మదర్ నేము, మీ హస్బెండ్ నేము, లేకపోతే వైఫ్ నేమ్ రాయవలసి ఉంటుంది. మీరు జెండర్ మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండర్ రాయవలసి ఉంటుంది. కేటగిరీ జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ. ఇక్కడ మీకు ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉందో అప్పుడు కాగా మనకి మనకి ఇంటర్వ్యూ జరిగేది 05 డిసెంబర్లో జరుగుతుంది కాబట్టి అప్పటికి మీ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అయినవి మాత్రం రాయవలసి ఉంటుంది. మీ కరస్పాండింగ్ అడ్రస్ విత్ పిన్ కోడ్, తర్వాత పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ రాయవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఆల్టర్నేట్ ఫోన్ నెంబరు, రిలీజన్, ఏ రిలీజన్లో వస్తారు, నేషనాలిటీ, మీరు నేషనాలిటీ రాయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఫిల్ చేయాలి. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి. మెట్రికులేషన్ ఫిల్ చేయాలి. ఇంటర్మీడియట్, బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సి, ఎంటెక్ చదివితే అది, తర్వాత ఎంఫిల్ చేస్తుంటే ఎంఫిల్, మీరు అంతకుముందు ఎక్కడైనా చేస్తుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, లేకపోతే మీరు క్వాలిఫై అయితే యూజీసీ, సిఎస్ఐఆర్, నిట్, గేట్ ఎగ్జామినేషన్ పాస్ అవుతే ఎస్, లేదంటే నో. ఎస్ అయితే ఇక్కడ రోల్ నెంబరు, ఇయర్, స్కోర్ కార్డు, వ్యాలిడిటీ రాయవలసి ఉంటుంది. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా ఏజెంట్ కింద ఏమైనా చేస్తుంటే ఎప్పుడైనా దాన్ని ఎస్ అనేసి, లేకపోతే నో అని పెట్టాలి. తర్వాత పూర్తి విషయాలు చదివిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. డేట్ అండ్ ప్లేస్ రాయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అయితే విడుదలైంది మనకి. ఇది వాక్ ఇంటర్వ్యూ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం అయితే విడుదలైంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి కెమిస్ట్రీలో కానీ, మెటీరియల్ సైన్స్లో కానీ, పాలిమర్ సైన్స్లో కానీ, లేకపోతే మెటీరియల్ సైన్స్ అంటే ఇంజనీరింగ్ అండ్ పాలిమర్ సైన్స్లో మనకి ఎవరైతే సబ్జెక్టుగా తీసుకున్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. దానికి తర్వాత నిట్ క్వాలిఫై అయి ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత గ్రాడ్యుయేషన్ చదివిన వారు నెట్, గేటు క్వాలిఫై అయిన వారైతే దీనికి అప్లై చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్లో కూడా బీఈ, బీటెక్ చదివిన ఫస్ట్ క్లాస్ డివిజన్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే ఎంఈ కానీ, ఎంటెక్ కానీ చదివిన వారికి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ప్లస్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ డివిజన్లో ఉండవలసి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అంటే 5/12/2025 వెడ్నెస్డే ఉదయం 9 గంటలకు అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్షలు ఏమి ఉండవు. ఓన్లీ ఇంటర్వ్యూ చేస్తారు మీకు. ప్లస్ ఎటువంటి ఫీజు కూడా అయితే ఏమీ లేదు. మనకి ఏజ్ అయితే 28 సంవత్సరాలు దాటనకుండా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఏజ్ రిలాక్సేషను ఎస్సీ ఎస్టీ 28+5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. తర్వాత ఓబీసీ వారికి 28+3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫెలోషిప్ మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 37,000 రూపాయలు ఫస్ట్ అండ్ 2 ఇయర్స్, ఇది 2 సంవత్సరాలకి అయితే తీసుకుంటారు. తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది మీ బిహేవియర్ని బట్టి. మీకు కాంటిజెన్సీ గ్రాండ్ అప్ 15,000 రూపాయలు ఫస్ట్ 2 ఇయర్స్కి. కాంటిజెన్సీ గ్రాండ్ తర్వాత ఇంక్రీజ్ అవుతుంది 20,000 దాకా. 15,000 దానికి, దీనికేమో 20,000 దాకా. తర్వాత ఎలిజిబుల్ వచ్చేటప్పటికి మనకి హెచ్ఆర్ఏ, గవర్నమెంట్ హెచ్ఆర్ఏ ఉంది మీకు ఇవ్వడం జరుగుతుంది కదా. మీకు చెప్పాను కదా ఇల్లు కూడా ఫ్రీ అనేసి, అదే మనకి హెచ్ఆర్ఏ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి డిఎంఎస్ఆర్డిఈ ట్రాన్సిట్ ఫెసిలిటీ నియర్ డిఆర్ఎల్ఎం
లో జరుగుతుంది, ఎక్కడ కాన్పూర్లో అయితే జరుగుతుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమేమి పట్టుకెళ్ళవలసి ఉంటుందంటే మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేటు, గేటు నెట్ స్కోర్ కార్డు, ఐడి ప్రూఫ్ అంటే ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు. మీరు గవర్నమెంట్ యాప్లో అయితే అండర్టేకింగ్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.